జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందా? తగ్గిందా? అంటే ఏమంటారు మీరు? అది అసలు గెలిపే కాదండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికార బలాన్ని మొత్తం వాడుకొని బెదిరించి గూండాలను, రౌడీజాలను పెట్టి దొంగ ఓట్లను ఏపించుకొని గెలిచిరండి. అందుకే కేసీఆర్‌ని ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. అందుకు ఇప్పుడేదో వాళ్ళు ఏదో గెలిచినాం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నైతికంగా మనమే గెలిచినట్టండి. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్‌లో కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు? గతంలో విచారణ చేశారు. దాంట్లో ఎలాంటిది అవినీతి లేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. అవినీతికి పాల్పడలేదు. నేను దేనికైనా సిద్ధం. అరెస్ట్‌కైనా నాలో తప్పు ఉంటే నేను అరెస్ట్‌కైనా చేసుకోండి అని చెప్పిండు. మళ్ళా తిరిగి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత విచారణకు సిద్ధం అంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఇది గత 2 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఎన్నికలు రాగానే ప్రజల మూడ్‌ను డైవర్ట్ చేస్తూ ఆ కేసు, ఈ కేసు అని చెప్తున్నారు. గతంలో మా కేటీఆర్ సార్ కూడా చెప్పారు అదొక లొట్టపీస్ కేసు అని. దానిలో ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి అందులో ప్రయోజనం పొందే కొరకు కాంగ్రెస్ తన ఎత్తుగడలను వేస్తుంది. కాబట్టి ముందు రోజుల్లో వాళ్ళకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. లొటపీస్ కేసు అని కూడా గతంలో చెప్పినటువంటి కేటీఆర్ మీరు కూడా అంటున్నారు. అయితే అలాంటి కేసు అన్నప్పుడు మళ్ళా విచారణకి ఏముంటుంది? ఎందుకు ఈ సమయంలో స్థానిక ఎలక్షన్స్ వస్తున్న సమయంలో ఎందుకు విచారణకి ఇలాంటి లేవనెత్తుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం అంటే ఏమంటారు? గతంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసినందువల్లనే ఇప్పుడు తన అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఆ రోజు నన్ను అరెస్టు చేశారు కాబట్టి ఇప్పుడు ఎట్లా చేశాన కేటీఆర్ గారిని ఇందులో ఇరికిచ్చి జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారండి. అందుకోసమే ఇలా. అంటే మీరు ఇరికిచ్చి అని అంటున్నారు. అంటే కక్షపూరిత రాజకీయం నడుస్తుంది ఇక్కడ? అంతే కదండి. ఇప్పుడు కక్షపూరితంగానే నడుస్తుంది. కానీ గతంలో సిబిఐకి పిలిచారు, ఈడీకి పిలిచారు, అందులో ఏం లేదు. కావాలని ఒక విషయం చెప్పండి. ఫార్ములా ఈ రేస్లో 48 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా ఫార్ములా ఈ రేస్ వల్ల? అసలు ఈ కార్ రేసు రావడమే మన హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందండి. అలాంటి దాన్ని ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల మన హైదరాబాద్ ఇమేజ్ను కూడా కొంచెం తగ్గిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు ఏది అంశం లేక 8 కోట్లు పెట్టారు సరే, కానీ అంతకు మించి రాష్ట్రానికి దాని ఇమేజ్తో పాటు 700 కోట్లు కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది దీనివల్ల. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీసీలకు కామారెడ్డిలో ప్రకటించినటువంటి 42% స్థానిక ఎలక్షన్స్లో ముందు ప్రకటించకుండా జీవో ద్వారా వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అలా స్థానిక ఎలక్షన్స్లో వెళ్తే ఏంటి పరిస్థితి? ప్రజలు బీసీ సామాజిక వర్గం అంతా ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఫస్ట్ నుంచి బీసీలను వాడుకున్నదే కాంగ్రెస్ పార్టీ. గత ఎలక్షన్లో కూడా ఇవన్నీ చెప్పారు, కాకపోతే ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల నేపథ్యంలో ఇలాంటివి ముందుకు తీసుకొచ్చి ప్రజల నుంచి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు. కాకపోతే ప్రజలు వాళ్లకు బుద్ధి చెప్తారు ముందు రోజుల్లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అప్పగిస్తాము వేరే వాళ్ళకి అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కార్యాచరణ ఏంటి? ఎలా అనుకుంటున్నారు? గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారిని కూడా తెలంగాణ రాకముందుకు ఈయనేం చేస్తారు, బక్కపల్సినోడు, ఈయనతో ఏమవుతుంది అని అన్నోళ్ళు చాలామంది యోధానోధులు ఉన్నారు. ఈయన రేవంత్ రెడ్డికి భయపడే అవసరం లేదు, ఈయనకంత సీన్ లేదు. ఎప్పటికైనా ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది నిలిచిపోతుంది.